హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బఠానీ చాట్ అయ్యండి. బయట చేస్తారు కదా, మనం పానీపూరి బండి దగ్గర అక్కడ తింటూ ఉంటాము. ఆ బఠానీ చాట్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ఒకసారి వీడియో మొత్తం కూడా చూడండి. దీనికోసం ముందుగా నేను బఠానీలు తెల్ల బఠానీలు అయితే మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తున్నాను అనమాట ఈ స్నాక్. ఇదిగోండి, ముందుగా బఠానీలు కుక్కర్లో వేసుకున్నానండి. కుక్కర్లో వేసుకొని బఠానీలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ కొద్దిగా తక్కువైనా పర్లేదండి, తర్వాత మళ్ళీ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఆయిల్ వేసిన తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఇదిగోండి, బఠానీ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సగం బఠానీలని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. సగం బఠానీలే పట్టుకోండి, మొత్తము పట్టుకోవద్దు. ఇదిగోండి, సగం పట్టి పక్కన పెట్టేశాను. బఠానీలు ఉడకబెట్టుకున్నాం కదా, అదే కుక్కర్లో ఒక 2 బంగాళదుంపని ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నానండి, ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర ఇంకా ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి, మీడియం సైజ్ అయితే 2 ఉల్లిపాయలు ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక 2 టమాటాలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుందామండి. టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే టమాటాలు అయితే త్వరగా ఉడికిపోతాయని చెప్పేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందామండి. అవి ఉడికేలోపు ఇదిగోండి, బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ టమాటాలను ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకుందాము. ఎప్పుడు బయట తినకుండా ఎప్పుడన్నా ఒకసారి వీలు కుదిరినప్పుడు ఇలా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి. తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర జీలకర్ర పొడి అవి కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే అవైలబుల్గా లేవని చెప్పి నేను వేయలేదండి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తము ఇలా కలుపుకొని ఉడికించుకుందామండి. ఇదిగోండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బఠానీ, అది వేసేసాను. తర్వాత బఠానీలని కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఇదిగోండి, వాటర్ అయితే వేస్తున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి. బంగాళదుంపలు కావాలంటే ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోండి. ఇవి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటాను అనమాట. మొత్తం ఉడికిపోయాయి కదా, ఇంకా గట్టిగా ఏమి ఉండవు. తర్వాత చాట్ మసాలా వేస్తున్నానండి. చాట్ మసాలా అయితే కంపల్సరీగా ఉండాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. ఇదిగోండి, బంగాళదుంపలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయాయి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర, ఒక నిమ్మకాయని ఇలా పిండుకుందాము. అప్పుడప్పుడు బయట తింటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా హెల్తీ అన్నమాట. ఎక్కువ బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే మనకు కుదరదు, కానీ ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు, అందరు ఇంట్లో ఉన్నప్పుడు
ఇలా చేసి పెట్టండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ టైం అయితే చేశాను అనమాట నేను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మా చాట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.